రైతుల సమస్యలను పట్టించుకోవాలని, రైతులకు 2 పంటలకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం సమీపంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ వెంటనే ప్రకటించడంతో పాటు నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలా. ప్రతి గుండెని తట్టాల. వాళ్ళు చేసిన మోసపూరిత హామీలకు మనకు 120 రోజులలో మనకు కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మీకు నీళ్ళున్నా కానీ మీరు ఏదో ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలా, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు చూసిరు. కానీ రైతుల గొంతులు మీరు ఎండబెట్టిరు. ఎవరి కోసం? మా పార్టీ మీద మీరు పగ తీర్చుకోవడానికి. దయచేసి మా పార్టీ పరంగా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. పార్టీని బద్నాం చేయడానికి మీరు రైతుల కడుపు కొట్టద్దు, రైతులను మీరు మార్చద్దు. రైతు ఏడిస్తే ఈ దేశం బాగుపడదు. అందుకనే మేము ఇవాళ మా పార్టీ ఆదేశాల ప్రకారము కాంగ్రెస్ ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చిందో మేము ప్రశ్నించడానికి, అలాగే మిమ్మల్ని డిమాండ్ చేయడానికి ఖచ్చితంగా మీరు రుణమాఫీ చేయాలి. ఎలక్షన్ ఉందని తప్పించుకుంటున్నారు. బోనస్ ఇవ్వడానికి ఎలక్షన్ ఏం కోడ్ లేదు. మీరు ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి